మదనపల్లి పుంగునూరు రోడ్డులోని హారిక గ్రానైట్స్ 2 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నామని, గడువు ఉన్నప్పటికీ ఖాళీ చేయాలని గ్రానైట్స్ యాజమాన్యం అధికారి కృష్ణ దౌర్జన్యం చేస్తున్నారని కడపకు చెందిన చిన్నారెడ్డి లక్ష్మీరెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ, మాది కడప అని వ్యాపార నిమిత్తం హారిక గ్రానైట్స్ ని నెలకి 2.5 లక్షల రూపాయల బాడుగతో 2 సంవత్సరాల పాటు లీజుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అయితే యాజమాన్యులైన అధికారి దినేష్, అధికారి కృష్ణాలు మీకు లీజు గడువు ముగిసిందని ఖాళీ చెయ్యాలని చెబుతున్నారన్నారు. అయితే లీజు ఒప్పందం ప్రకారం ఇప్పటికీ 8 నెలలు మాత్రమే పూర్తయిందని, ఇంకా గడువు ఉందని తాము చెప్పగా ఒప్పుకోలేదన్నారు. దీంతో తాము స్థానికంగా కొందరు ప్రముఖులను ఆశ్రయించి ఈ విషయాన్ని చెప్పగా వారు రాజీ చేసే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ వారు ససేమిరా అనడంతో తాము కోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై న్యాయస్థానం ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేసిందన్నారు. శనివారం అధికారి దినేష్, అధికారి కృష్ణాలు వారి అనుచరులను 30 మందిని తీసుకొచ్చి పరిశ్రమ వేరే వాళ్లకి అమ్మేశామని, ఖాళీ చెయ్యాలని దౌర్జన్యానికి దిగారన్నారు. బ్లేడ్లు, మారణాయుధాలతో నా భర్తపై దాడి చేశారని, తాను అడ్డుకోబోగా మహిళని కూడా చూడమని, మేము జనసేన పార్టీకి చెందిన వారమని, వెంటనే ఖాళీ చెయ్యాలని దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హారిక గ్రానైట్స్ యజమానుల నుండి మాకు ప్రాణహాని ఉందని, జిల్లా ఎస్పీ దీనిపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు చిన్నిరెడ్డి లక్ష్మీరెడ్డి అండి. నా భర్త పేరు శ్రీనివాస్. నాది వచ్చేసి కడప జిల్లా అండి. ఇక్కడ హారిక గ్రానైట్ ఓనర్ అయినటువంటి దినేష్, అధికారి కృష్ణ అనే వ్యక్తి దగ్గర మేము ఫ్యాక్టరీ లీజుకు తీసుకున్నాము 2 ఇయర్స్. కానీ అతను 2 ఇయర్స్ మాకు లీజ్ ఉండగా ఎవ్రీ మంత్ మేము రెంట్ కడుతూనే ఉన్నాము. అతను ఏదైతే మెటీరియల్ ఉందో అది తీసేయమని చెప్పేసి మాకు వెకెట్ చేసి ఇచ్చేసేయి, ఇక మాకు మా మెటీరియల్ పెట్టుకోవాలి అని చెప్తుంటే తను ఎటువంటి రెస్పాండ్ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలను కలిపి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెప్పామండి. కానీ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత కొంచెం కొంచెంగా తీయడం జరుగుతుంది. సరే చెప్పినా వినట్లేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళాము. కోర్టు నుంచి కూడా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మేము రెంట్ కడుతూ కూడా తను మెటీరియల్ కు మేము రెంట్ కడుతూ ఉన్నాము. సార్ ఇది పరిస్థితి మాది అని చెప్పేసి అన్నాము. కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారండి. ఇది కోర్టులో ఉన్నటువంటి ఇంజెక్షన్ ఆర్డర్ అండి. కానీ ఈ ఇంజెక్షన్ ఆర్డర్ ఉండి కూడా నిన్న శనివారం తన బాబాయ్ అయినటువంటి అధికారి కృష్ణ, అధికారి దినేష్, అతని డ్రైవరు, హ్యాండర్స్ అందరూ వచ్చి సైట్ ఖాళీ చేస్తారా లేదా మీరు అని చెప్పేసి, నేను వేరే వాళ్లకు రామస్వామి అనే వ్యక్తికి అమ్మేశాను, మీరు రెంట్ కట్టట్లేదు, కోర్టులో వేసుకున్నారు, అయినా కూడా నాకు రెంట్ కావాలి, మీరు ఇది చేస్తున్నారు అని చెప్తే కోర్టులో ఉంది కదా, ఏదన్నా ఉంటే మనము కూర్చొని మాట్లాడుకుందాము, టైం ఇవ్వండి అని అంటే అలా ఇవ్వకోకుండా వాళ్ళ ఎవరైతే వచ్చారో తనతో పాటి జనసేన పార్టీ అని చెప్పేసేసి ఇన్ఛార్జులం అని చెప్పేసేసి అధికారి దినేష్, అధికారి కృష్ణ, అతని అనుచరులు రాజంపేటకు సంబంధించి ఇన్ఛార్జీలము, మేము జనసేన మనుషులము అని మొత్తం ఒక 25 మంది మనుషులు వచ్చారండి. బ్లేడ్స్ వెపన్స్ తీసుకొని వచ్చారు. నా హస్బెండ్ మీద, నా మీద, తన మీద ఇది చేస్తుంటే నువ్వు ఆడదానివని కూడా చూడము మేము నిన్ను అని చెప్పేసేసి నన్ను కూడా ఇలా చేయడం జరిగింది. మొత్తం అంతా ఇది నిన్న హాస్పిటల్కి కూడా వెళ్ళామండి. అక్కడ కూడా ఆ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్ లో పోతే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ ఏటీఎం చోరీ జరిగింది, మేము బయట ఉన్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైటరు, కానిస్టేబుల్స్ చెప్తున్నారు. సార్ అక్కడ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు సార్, మాకు ఇలా థ్రెటనింగ్ ఉంది, మాకు ఇది ప్రాబ్లం, ఇలా వచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే స్టేషన్ లో సాయంత్రం 7 o'clock వరకు ఉన్నాను, నాకు ఎటువంటి రెస్పాండ్ కాల. సార్ ఇప్పుడు నాకు అక్కడ ₹1 కోటి మెటీరియల్ పెట్టుకొని ఉన్నాను, అతని అనుచరులందరూ అక్కడే ఉన్నారు, మమ్మల్ని మీకు నేనైతే 100 కాల్ చేశానండి. అక్కడికి 2 కానిస్టేబుల్ వచ్చారు. 2 కానిస్టేబుల్ ఉండగా కూడా ర్యాష్ గా మాట్లాడడం జరిగింది. ఆడికి కానిస్టేబుల్ కూడా అరిసారు, మేము వచ్చాం కదా అని అంటే ఆయనను కూడా వాళ్ళు ఇదిగా మాట్లాడారు. మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మేము జనసేన ఇన్ఛార్జీలము అని చెప్పేసి జనసేన పార్టీని యూజ్ చేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బందిగా, చాలా అసహ్యంగా మాట్లాడుతూ మా మీదికి గుండాలు ఎలా చేస్తారో అలా చేసేసి మమ్మల్ని అంతా, నిన్నంతా నాది బ్లడ్ అంతా ఇదైపోయి నిన్నంతా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశాము. సార్ మాకు అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, మేము అక్కడికి వెళ్తాము, మా సైట్ లేకి మాకు ఇలా ₹1 కోటి మెటీరియల్ ఉంది, అక్కడ నాది గోల్డ్ కూడా ఉంది సార్, మేము అలా వచ్చేసాము, స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అన్నాము. అంటే అమ్మ సిఐ గారి దగ్గర నుంచి, ఎస్ఐ గారి దగ్గర నుంచి నాకు కాల్స్ రావాలి పై అధికారుల నుంచి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైటర్ చెప్పారు. కానీ ఎటువంటి స్పందన అయితే రాలేదండి.
ఎఫ్ఐఆర్ చేయండి సార్, నాకు లేదంటే ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పాను. అక్కడ నుంచి నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి రాత్రి 9 టైంలో. అక్కడ ఎస్పీ గారు కూడా లేరు సార్. మరి నా పరిస్థితి ఏంటి? నేను అక్కడికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి రైటర్ ఫోన్ చేసి, అమ్మ కానిస్టేబుల్ను తీసుకొని మీరు వచ్చేసేయండి, మేము ఇక్కడికి వస్తున్నాం, వాళ్ళని పంపించేస్తామని చెప్పేసి అన్నారు. అప్పటికి మేము 8 గంటలకు ప్రాంతంలో పోతే మార్నింగ్ 30 మంది వస్తే సాయంత్రం 100 మందిని తీసుకొని నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ సీసీ కెమెరాలు ఆపేసి కరెంట్ ఆపేసేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని స్లాబ్లు షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ డే నేను ఎంత జరిగింది అక్కడ మెటీరియల్ అని నైట్ రాసుకోవడం జరుగుతుంది. అక్కడ నిన్న నైట్ మేము పోయినాక కౌంట్ చేస్తే స్లాబ్స్ తక్కువగా ఉన్నాయి. సో ఇట్లా జరిగింది సార్. సిఐ గారు మీరు మార్నింగ్ ఒక న్యూస్ లో స్టేట్మెంట్ ఇచ్చారండి, మీరు ఏదో రెంట్ కట్టట్లేదు అని చెప్పేసి. సిఐ గారు మేము ప్రతి మంత్ రెంట్ కడుతున్నామండి, అతను అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏది మాకు షిఫ్ట్ చేయలేదు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించాము. కోర్టు నుంచి కూడా ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, అది కూడా అతనికి తెలుసండి. కానీ అక్కడికి మనుషులు తీసుకొని దౌర్జన్యంగా మమ్మల్ని ఇది చేయాలి, చంపాలని చెప్పేసి వచ్చారు సార్. మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది సార్. ఎవిడెన్స్ లేకుండా నేనేమి ఎవరి దగ్గరికి రాలేదండి. మీరు దయచేసి మీడియా సోదరుల నుంచి నేను కోరుకునేది ఒకటే సార్, సిఐ గారు మీరు ఏది అయినా సరే చూసి చేయండి సార్. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ చేయండి. ఈ దినేష్ తనటువంటి బాబాయ్ కృష్ణ అనే వ్యక్తి జనసేన పార్టీని యూజ్ చేసుకొని మా ఇద్దరికి థ్రెటనింగ్ ఉందండి, ఇక్కడ మమ్మల్ని ఉంచము, మీరు ఎక్కడికి పోయినా ఏ స్టేషన్ పోయినా ఏమి జరగదు అని చెప్పేసి అంటున్నాను. దయచేసి మీడియా సోదరులందరూ నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానండి. నమస్తే. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.